ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. మన ముందు నమస్తే తెలంగాణ, ఆంధ్రజ్యోతి, ఇంకా సాక్షిల రకరకాల దినపత్రికలు, ఏ దినపత్రికల్లో ఏ వార్తలు అనేది మొదటిగా మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం నమస్తే తెలంగాణ పేపర్ చూసుకుందాం. నమస్తే తెలంగాణ పేపర్ చూసినట్లయితే దేశం కోసం ధర్మయుద్ధం సిద్ధం అంటూ తెలంగాణ సిద్ధంగా ఉంది అనేది మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. సో దాని గురించి కేసీఆర్ ఏం చెప్తున్నారు ఏంటి అనేది మనం చూద్దాం. మొదటిగా చూద్దాం. ఇక చూసినట్లయితే ధర్మయుద్ధం కోసం తెలంగాణ రాష్ట్రం సిద్ధంగా ఉంది అంటూ కేసీఆర్ ఇక బీఆర్ఎస్ ధూమ్ధాం చలో ఖమ్మం అనే విషయంపై మాత్రం ఇప్పుడు ఆయన ప్రస్తావిస్తూ ఉన్నారు. ఇంకా రేపే భారీ బహిరంగ సభ కొనసాగుతుంది కాబట్టి అక్కడ భారీ ఏర్పాట్లను కూడా చేయటం, అన్ని విషయాల్లో కూడా ముమ్మరంగా కొనసాగుతున్నాయి అక్కడ అనేది కూడా మనకి తెలుస్తుంది. ఈ భారీ బహిరంగ సభ కోసం కొన్ని రోజుల నుంచి ఆల్రెడీ మనం చెప్పుకుంటూనే ఉన్నాం. అక్కడ అన్ని ఏర్పాట్లను కూడా మంత్రి హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్ వీళ్ళంతా కూడా కలిసి అక్కడ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. సో ఈ యొక్క భారీ బహిరంగ సభ మాత్రం రానున్న జాతీయ నేతలందరి చూపు కూడా ఖమ్మం వైపే ఉంది అనేది కూడా తెలుస్తుంది. ఇక జాతీయ నేతల చూపు, దేశం చూపు మొత్తం కూడా ఖమ్మం వైపే ఉంది అనేది కూడా మనకి ఇక్కడ మంత్రి హరీష్ రావు చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇది దేశంలోనే ఒక చరిత్రగా నిలిచిపోయే ఒక బహిరంగ సభగా ఉండబోతుంది. బీఆర్ఎస్ తొలి బహిరంగ సభ ఇది అనేది కూడా మనకి తెలుస్తుంది. సో దీనికి సంబంధించి అక్కడ జరుగుతున్నటువంటి సభా ప్రాంగణం అంతా కూడా ఒక 5 లక్షల మంది వరకు కూడా అక్కడ హాజరయ్యే విధంగా అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే అక్కడ 100 ఎకరాలలో దీనిని ప్రస్తావించబోతున్నారు. అలాగే అక్కడ జరుగుతున్న ఒక ప్రసంగం మాత్రం ప్రతి ఒక్కరికి కూడా కనువిప్పు కలుగుతుంది. ఇంకా మేము తప్ప ఎవరూ లేరు అనే బీజేపీని తొలగించే ప్రయత్నం ఖచ్చితంగా ఇప్పుడు ఆసన్నమైంది అనేది, గద్దె దించడానికి ఇప్పుడు ఆసన్నమైంది సమయం అనే విధంగా మరి కేసీఆర్ చెప్తారు. ఇంకా ఈ సభలో మాత్రం ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అని మనం చూసినట్లయితే ఇంకా అక్కడ ఏర్పాట్లకు చూసినట్లయితే ఇంకా చూద్దాం వివరాలు. ఇక వివక్షత అలాగే విపక్ష ఐక్యతకు సంకేతంగా నిర్వహణ ఉండబోతుంది అనేది కూడా ఇచ్చారు. ఇక ఉత్తర దక్షిణ సంగమ ప్రతీకగా సభ వేదిక ఉండబోతుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక ముగ్గురు సీఎంలతో పాటు పలువురు మాజీ ముఖ్యమంత్రులు కూడా వచ్చే అవకాశం ఉంది, ఖచ్చితంగా హాజరవుతారు. అలాగే జాతీయ వామపక్ష నేతలంతా కూడా అక్కడ హాజరవుతారు. తెలంగాణ ఒక మోడల్ అనే విధంగా చూపిస్తారు. రైతు ఎజెండా పైన మొత్తం ఆసక్తి కనపరుస్తారు అక్కడ అనేది కూడా మనకు తెలుస్తుంది. రైతు గురించి ఎక్కువగా అక్కడ ప్రస్తావించే అవకాశం ఉంటుంది. తెలంగాణను ఒక మోడల్ గా చూపించే విధానం అక్కడ ఉంటుంది. ఇంకా దేశాన్ని రక్షించుకునే విధానంలో ఎలా ముందుకు వెళ్ళాలి అనే కసరత్తులన్నీ కూడా సీఎం కేసీఆర్ అందరికీ కూడా పార్టీ నేతలకు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరికీ కూడా ఆయన దిశానిర్దేశాలు కూడా చేశారు. ఆల్రెడీ ఇప్పటికే పార్టీని బలోపేతం చేయడానికి, దేశాన్ని రక్షించడానికి మాత్రమే మనం ముందుకు వెళ్ళాలి, అదే లక్ష్యంగా మనం వెళ్ళాలి అన్నట్లుగా కేసీఆర్ మరి అక్కడ ఉత్కంఠంగా ఆయన సభలో ప్రసంగించడానికి కూడా ప్రిపేర్ అయిపోయినట్లుగా మనం చూడొచ్చు. సో ఇంకా చూద్దాం. సో ఇంకా చూసినట్లయితే జాతీయ రాజకీయాల్లో రాష్ట్రానికి గౌరవంగా ఉండబోతుంది ఈ సభ అనేది ఒకటి. ఖమ్మం సభతో బీజేపీ పతనం ప్రారంభం కాబోతుంది అంటూ మంత్రి హరీష్ రావు కూడా చెప్తూ ఉన్నారు. ఆయన కూడా ధ్వజమెత్తారు ఇక్కడ అనేది మనకు తెలుస్తుంది. ఇక కని విని ఎరగని రీతిలో భారీ బహిరంగ సభ ఉండబోతుంది అనేది కూడా తెలుస్తుంది. ఇంకా అలాగే భారీగా తరలి రానున్న అభిమానులు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనా దక్షతను చూసి జాతీయ స్థాయిలో నేతలంతా కూడా రాక అంటూ కూడా, అంటే ఆయన యొక్క అభివృద్ధిని చూసి జాతీయ స్థాయిలో అందరు కూడా నేతలందరూ కూడా రావడానికి ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారు, ఎంతో రావడానికి ఎంతో ప్రయత్నిస్తున్నారు అనేది కూడా తెలిసింది. ఎస్టీస్ అదే సమయంలో ఇంకా 100 కిలోమీటర్ల పరిధిలో జన సమీకరణ ఉండబోతుంది అంటూ ఇచ్చారు. సభ ఇన్ఛార్జ్ మంత్రి హరీష్ రావు ఈ విషయాలన్నింటినీ వెల్లడించారు. అలాగే ఆంధ్ర నుంచి కూడా, ఏపీ, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మరి ఖమ్మం సభకు రావడానికి అనేక మంది ఆసక్తి చూపిస్తున్న వైనం కూడా కనిపిస్తుంది అనేది కూడా తెలిసింది. కేవలం సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, పాలన, పథకాలు చూసి ప్రతి ఒక్కరు కూడా ఇన్స్పైర్ అయ్యి ఆయన పార్టీలో చేరడానికి కావచ్చు, ఆయనపై అభిమానంతో కావచ్చు, అందరూ కూడా ఈ సభకు హాజరవడానికి మరి ఇష్టపూర్వకంగా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. సో మనం అది కూడా చూడొచ్చు. ఇంకా చూసినట్లయితే విపక్ష ప్రధాని అభ్యర్థిగా కేసీఆర్ అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు, క్వశ్చన్ మార్క్ పెట్టారు. అది జాతీయ మీడియాలో కొన్ని ఆసక్తికర చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అయితే రేపు ఉదయం
నేడు హైదరాబాద్ కు సీఎంలంతా కూడా రాక రేపు ఉదయం యాదగిరిగుట్టను కూడా సందర్శిస్తారు, అక్కడ దేవాలయాలను కూడా సందర్శిస్తారు. అలాగే ఖమ్మం సభ వైపు ఆంధ్రుల చూపు కూడా ముందుగా ఉంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక భారీగా తరలి వచ్చేందుకు ఇప్పటికే సన్నాహాలు చేస్తున్నారు అక్కడ ఆంధ్రులు కూడా అనేది కూడా ఆంధ్రకు సంబంధించి కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో దీనికి సంబంధించి మనం అంత లోపల పేజీలో డీటెయిల్ గా చూసుకోవచ్చు. మొత్తంగా అయితే ఏపీ నుంచి కూడా మరి ఇటు బీఆర్ఎస్ పార్టీ మీద మమకారంతో అభిమానంతో తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు, అందులో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. మరి దేశమంతా కూడా బీఆర్ఎస్ వైపు చూసే విధంగా ఈ సభ ఉండబోతుంది అనేది మాత్రం సీఎం కేసీఆర్ వెల్లడించినటువంటి పరిస్థితి. అక్కడ ఏర్పాట్లకు ఎటువంటి లోటు జరగకుండా, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కూడా జరగకుండా ఇప్పటికే మంత్రులంతా కూడా అక్కడ ఏర్పాట్లు అన్నింటినీ చేసినట్లుగా తెలుస్తుంది. పార్కింగ్ ప్లేసెస్ కావచ్చు, అక్కడ ఉండే ఫెసిలిటీస్ కావచ్చు, 1000 మంది వాలంటీర్లతోటి కూడా అక్కడ అన్ని ఫెసిలిటీస్ కూడా ఈ వచ్చిన జనాలందరినీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా పోలీస్ కావచ్చు, పోలీస్ శాఖను కూడా ఇప్పటికే అలర్ట్ చేశారు. అలాగే 1000 మంది వాలంటీర్లను పెట్టారు, ఎక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా. అలాగే స్థలాన్ని కూడా ముందుగానే కేటాయించారు, చుట్టుపక్కల ప్రదేశాలు అంతా కూడా వాళ్ళు అరేంజ్మెంట్స్ లో ఎటువంటి లోటు రాకుండా కొన్ని రోజుల నుంచి, ఒక వారం రోజుల ముందు నుంచి అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు, అన్ని చేశారు అనేసి మనకు తెలుస్తుంది. సో ఇంకా ఆ విషయాన్ని వదిలేసినట్లయితే మరొక వార్తకు మనం ప్రధాన వార్తకు వెళ్ళినట్లయితే ఫిబ్రవరి 17న సచివాలయ ప్రారంభం అంటూ, అంటే నేడు సచివాలయ ప్రారంభం ఉండబోతుంది అనేది కూడా ఇచ్చారు. ఇక తన జన్మదినం రోజున ప్రారంభించనున్న కేసీఆర్ అంటూ కూడా తెలుస్తుంది. సో అలాగే R&B మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు ఈ విషయాన్ని అనేది కూడా మనకి క్లియర్ గా ఇచ్చారు. ఇక మరో 10 రోజుల్లో, ఇంకా మరో 10 రోజుల్లోనే తుది దశ పనులు పూర్తి చేసుకుని ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇంకా ఫిబ్రవరి 17న సీఎం కేసీఆర్ జన్మదినం నాటికి అక్కడ మొత్తం కూడా బీఆర్ఎస్ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వెల్లడిస్తున్నారు. ఖచ్చితంగా సచివాలయ ప్రారంభం ఆ రోజు ఉండబోతుంది అనేది కూడా మళ్ళీ నెక్స్ట్ మనకి 1 మంత్ కరెక్ట్ గా ఈ రోజు నుంచి మళ్ళీ ఫిబ్రవరి 17 అంటే కరెక్ట్ గా 1 మంత్ డిస్టెన్స్ లోనే మళ్ళీ ఆయన సచివాలయ ప్రారంభం కూడా ఉండబోతుంది అంటూ మనకి పూర్తి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఇంకా దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే మనం పేపర్ 2లో చూసుకోవచ్చు. మొత్తంగా అయితే బీఆర్ఎస్ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వెల్లడించింది సచివాలయం అనేది మళ్ళీ ఫిబ్రవరి 17న ప్రారంభించబోతున్నారు సీఎం కేసీఆర్ అనేది కూడా మనకి క్లియర్ గా ఇచ్చారు. సో మరి ఇంకొక వార్త, ప్రధాన వార్తకు వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి చూస్తే టీచర్లకు పదోన్నతులు అంటూ కూడా మనకి ఒక ప్రధాన వార్తని ఇచ్చారు. బదిలీలకు సర్కార్ అంగీకరించినట్లుగా కూడా మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించినట్లుగా మనం చూడొచ్చు. సో మరి 9266 మందికి ఉపయోగం ఉండే విధంగా ఈ యొక్క టీచర్ల పదోన్నతులు ఉండబోతున్నాయి అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో మనం దాన్ని చూడొచ్చు. ఇంకా సంఘాలతో భేటీలో హరీష్ సబితా వెల్లడించారు ఈ విషయాన్ని అనేది కూడా తెలిసింది. ఇప్పటికే సీఎం కేసీఆర్ కొన్ని ఆదేశాలు జారీ చేశారు ఈ టీచర్ల బదిలీలకు పదోన్నతులకు సంబంధించి అనేది. ఈ విషయాన్ని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అలాగే మంత్రి హరీష్ ఇద్దరు కూడా చర్చించి ఈ విషయాన్ని బయటకు వెల్లడించినట్లుగా కూడా మనకి తెలుస్తుంది. సో ఇంకా మోడల్ స్కూళ్ళు KGBVలోను కూడా బదిలీలు ఉంటాయి అనేది కూడా ఖచ్చితంగా మంత్రి చెప్తూ ఉన్నారు సబితా ఇంద్రారెడ్డి అలాగే విద్యాశాఖ మంత్రి. అలాగే బదిలీ అయినప్పటికీ కూడా విద్యా సంవత్సరం మాత్రం పూర్తయ్యే వరకు ప్రస్తుత స్థానాల్లోనే ఉంటారు అనేది కూడా ఒకటి క్లియర్ గా మనకి మెన్షన్ చేసినట్లుగా మనం చూడొచ్చు. సో ఇంకా మనం చూద్దాం. ఇక ఏప్రిల్ 23న రిలీవ్ చేయనున్న ప్రభుత్వం అలాగే ఉపాధ్యాయ సంఘాల్లో హర్షాతిరేకలు వెల్లువస్తున్నాయి అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఖచ్చితంగా మరి ఉపాధ్యాయులందరూ కూడా చాలా హర్షాతిరేకలు వెలువరిస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. సో అయితే ఇది ఒక సంక్రాంతి కానుకగా అంటూ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్తూ ఉన్నారు. అయితే ఉపాధ్యాయుల పదోన్నతుల బదిలీలను చేపట్టాల్సిందిగా సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఆ ఉద్దేశంతోనే ఇంకా త్వరలోనే దీని యొక్క షెడ్యూల్ అంతటిని కూడా విడుదల చేస్తాం, పూర్తి సమాచారంతో అంతా కూడా ఆన్లైన్ లోనే ఉంటుంది అనేది కూడా క్లియర్ గా మనకి చెప్పినట్లుగా మనం చూడొచ్చు. సో ఇంకా మనం మరొక ప్రధాన వార్త చూద్దాం. ఇంకా ప్రతిదీ కూడా ఈ రోజు మనకి నమస్తే తెలంగాణలో ప్రతిదీ కూడా ఫుల్ హెడ్లైన్స్ తోటే ఉన్నాయి, అన్ని కూడా ప్రధాన వార్తలుగానే చెప్పుకోవచ్చు. ఒకటి ధర్మయుద్ధం గురించి, బీఆర్ఎస్ ఆవిర్భావ సభ రేపే కాబట్టి, అలాగే ఇప్పుడు టీచర్ల పదోన్నతులు అది కూడా ఒక ప్రధాన వార్తనే చెప్పుకోవాలి. ఇంకా మనం చూస్తే బెస్ట్ ఇంక్యుబేటర్ గా టీ హబ్ ఉండబోతుంది 2022కి ఎంపికగా మరి విజేతగా తెలంగాణ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం ప్రకటించినట్లుగా తెలిసింది. ఇక ఢిల్లీలో ఈ యొక్క అవార్డు ప్రదానం చేస్తున్న నేపథ్యంలో కేటీఆర్ కూడా అభినందనలు తెలిపినట్లుగా టీ హబ్ కి సంబంధించి మనం చూడొచ్చు. సో అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే హైదరాబాద్ లో C4IR అనేది తెలుస్తుంది. అంటే
WEF తో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ఒప్పందాలు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే మంత్రి కేటీఆర్ స్విట్జర్లాండ్ వెళ్లారు. అక్కడ దావోస్ లో ఆయన అనేక ప్రాంతాలను సందర్శిస్తూ ఉన్నారు. అక్కడంతా ప్రవాసాంధ్రులను కూడా ఆయన కలిసి మీట్ అవుతూ ప్రతి ఒక్కరి దగ్గర కూడా మరి దేశాన్ని ఉద్దేశించి అనేక విషయాలను చర్చిస్తూ ఉన్నారు. అనేక మందిని కలుస్తూ ఉన్నారు. అక్కడ ప్రవాసాంధ్రులను ఉద్దేశించి కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఇక్కడ దేశభక్తి చాలా ఉంది అంటూ కూడా ఆయన అక్కడ వారందరినీ కూడా ఎంతగానో కలిసి మాట్లాడడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఇంకా అనేక సంస్థలకు అంటే పలు అంతర్జాతీయ సంస్థలు అన్నీ కూడా హైదరాబాద్ లో మరి కలవడానికి అనేక రకాల సంస్థలు ఇక్కడ రావడానికి ఇష్టపడుతున్నాయి. ఈ నేపథ్యంలో మరొక అరుదైన సంస్థ కూడా హైదరాబాద్ లో మళ్ళీ కలవడానికి సిద్ధంగా ఉన్నాం, మేము కూడా ఒప్పందం చేసుకుంటున్నాం అంటూ C4IR అనే సంస్థ కూడా రావడం ఎంతో హర్షాతీనయం అంటూ కూడా మంత్రి కేటీఆర్ మనకు తెలియజేస్తూ ఉన్నారు. సో ప్రతి ఒక్కరు కూడా మరి కేటీఆర్ తో ఐటీ హబ్ గా హైదరాబాద్ చేసినప్పటి నుంచి కూడా ప్రతి ఒక్క సంస్థ కూడా అంటే ఇక్కడ పెట్టుబడులు కూడా పెట్టడానికి చాలా ఇష్టపడుతుంది. ఎందుకంటే అభివృద్ధిలో ముందుకు దూసుకు వెళ్తూ ఉంది కాబట్టి హైదరాబాద్ నగరం అనేది తెలంగాణ రాష్ట్రంలో ఇంకా మంత్రి కేటీఆర్ పై ఉన్న నమ్మకం ఇంకా అవన్నీ కూడా చూసుకొని ప్రతి ఒక్కరు కూడా ప్రతి సంస్థ కూడా ఆయనతోటి ఒప్పందం కుదుర్చుకోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లో C4IR అనే సంస్థ కూడా ముందుకొచ్చింది. ఖచ్చితంగా ఇక్కడ మరి సంస్థలు ఏర్పాటు చేయడానికి వాళ్ళు కూడా ముందుకు వచ్చినట్లుగా మనకి ఇక్కడ తెలుసు. ఇంకా మనం చూస్తే దావోస్ సమావేశాల సందర్భంగా ప్రపంచ ఆర్థిక వేదిక అధ్యక్షులు అక్కడ ఉన్నటువంటి స్విట్జర్లాండ్ అధ్యక్షులు అందరితో కూడా మంత్రి కేటీఆర్ అక్కడ కలిసినట్లుగా రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి జయేష్ రంజన్ దంపతులు అక్కడ వాళ్ళంతా కూడా కలిసి అక్కడ ఉన్నట్లుగా తదితరులు అందరూ కూడా అక్కడ ఉండి వాళ్ళందరినీ కలిసినట్లుగా కూడా మనకి ఇక్కడ ఒక చిన్న ఫోటోను కూడా ఇచ్చారు. ఇప్పుడు ప్రెసెంట్ అయితే మంత్రి కేటీఆర్ స్విట్జర్లాండ్ లో అక్కడ అనేక ప్రాంతాలను సందర్శిస్తూ అక్కడ ఉన్నట్లుగా మనకి నమస్తే తెలంగాణ పేపర్లు ఇచ్చారు. సో మనకి ఇంకా నమస్తే తెలంగాణ పేపర్లు అయితే అన్ని మెయిన్ హెడ్లైన్స్ గానే ఇచ్చారు. ఇంకా ఇంక్యుబేటర్ హబ్ అంటే నేషనల్ స్టార్ట్అప్ అవార్డ్స్ అంటూ ఇది ఇచ్చారు. 2022కు విజేతగా తెలంగాణ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ఢిల్లీలో అవార్డు ప్రదానం చేస్తున్నారు. టీ హబ్ బృందానికి మొత్తం అందరికీ కూడా కేటీఆర్ అభినందనలు తెలిపినట్లుగా కూడా మనం చూడొచ్చు. సో మళ్ళీ ఇంకా మనం ఆంధ్రజ్యోతి పేపర్ చూద్దాం. ఇంకా ఆంధ్రజ్యోతి పేపర్ చూసినట్లయితే ఆంధ్రజ్యోతిలో ఫస్ట్ హెడ్లైన్ ఫ్రంట్ పేజ్ లో మనం చూసినట్లయితే ఇంకా 23,000 టీచర్ పోస్టులు ఖాళీ అంటూ మనకి పైన హెడ్లైన్ ప్రధానంగా ఇచ్చారు. ఆ తర్వాత తెలంగాణ సహా టార్గెట్ 9 అంటూ ఇచ్చారు. 9 రాష్ట్రాల్లో ఏ ఒక్కటి కూడా ఓడకూడదు అంటే ఇక్కడ మనకి బండి సంజయ్ అలాగే మరి మన ప్రధాని మోడీ వీరందరినీ ఉద్దేశించి మనకి ఇక్కడ ఇచ్చారు. బండి భేష్ అంటూ మనకి ఇక్కడ ప్రధాన వార్తగా ఇచ్చారు. అది మరొక సైడ్ చూసుకుంటే అది తప్పే అంటూ ఒక దగ్గర ఇచ్చారు. అంటే హైదరాబాద్ CI4 కేంద్రానికి సంబంధించి వాళ్ళు మనతో కలుస్తున్న నేపథ్యంలో అది దానికి ఇంకొక వార్త చూస్తే కొత్త చరిత్రకు నాంది అంటూ రేపు జరగబోయే భారీ బహిరంగ సభ BRS సభకు సంబంధించి ఇక్కడ మనకి ఇచ్చారు. అక్కడ ఏర్పాట్లు అక్కడ ఫ్లెక్సీలు కటౌట్లు అవన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి చూసినట్లయితే ఆ మొత్తాన్ని కూడా అక్కడ ఏర్పాట్లను ఆ యొక్క సభా ప్రాంగణం అంతటిని కూడా ఒక ఇమేజ్ లో మనకి ఇక్కడ చూపిస్తున్నారు. ఇంకా మనం చూడొచ్చు. సో ఇక ఖమ్మంలో BRS ఆవిర్భావ సభకు భారీ ఏర్పాట్లు అయితే ముమ్మరంగా జరిగిపోతూ ఉన్నాయని తెలిసింది. ఇక BRS సభకు ఖమ్మం జిల్లా వెంకటాయపాలెం నుంచి రహదారి ఏర్పాటు చేసినటువంటి హోర్డింగ్లు ఆ రహదారులు ఎలా ఉన్నాయి ఆ హోర్డింగ్లు అనేది కూడా మొత్తం అక్కడ మనకి ఇమేజెస్ రూపంలో ఇస్తున్నారు చూడొచ్చు మనమే. ఇంకా రేపే సంరంభం అంటూ ఇచ్చారు. ఇక్కడ రేపే ఇంకా సంరంభం గులాబీ గుమ్మంగా ఖమ్మం ఉండబోతుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. గులాబీ గుమ్మంగా ఉండబోతుంది ఖమ్మం అనేది అయితే మనకి తెలుస్తుంది. సో ఇంకా చూద్దాం. ఇంకా ఫ్లెక్సీలు తోరణాలు జెండాలతో కళకళలాడిపోతుంది ఇప్పటికీ ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా అనేది మనకి క్లియర్ గా ఇచ్చారు. అలాగే జాతీయ రాజకీయాలకు వేదిక కానున్న సభ అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇంకా మనం చూసినట్లయితే హాజరవుతున్నటువంటి 4 సీఎంలు అంటూ కూడా ఇచ్చారు. అలాగే లెఫ్ట్ నేతలు 5 లక్షల మందితో సభా నిర్వాహకులు ఏర్పాటు చేశారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఖచ్చితంగా 5 లక్షల మందితో ఈ సభ ఉండబోతుంది అనేది ఇచ్చారు. ఇంకా పదోన్నతిలో ఉన్నటువంటి హాజరవుతున్నటువంటి 4 సీఎంలు అందులో ఒకరు మాజీ సీఎం 3 మాత్రం ప్రజెంట్ అధికారంలో ఉన్నటువంటి సీఎంలు కూడా వస్తున్నారు అనేది కూడా తెలుస్తుంది. ఇంకా వాళ్ళంతా ఈ రోజు హైదరాబాద్ కి ప్రతి ఒక్కరు వస్తారు. వచ్చిన తర్వాత రేపు యాదాద్రిని కూడా సందర్శిస్తారు అనేది కూడా మనకు ఒక వార్త అయితే ఆల్రెడీ తెలిసిన విషయమే. సో ఇంకా మనం చూసినట్లయితే ఇంకా
ఖమ్మం మొత్తం నూతన కలెక్టరేట్ భవన ప్రారంభం కూడా ఉండబోతుంది. ఇంకా 5 లక్షల మందితో సభ నిర్వాహకుల ఏర్పాట్లు చేయబోతున్నారు. అలాగే ఇంకా చూస్తే రెండో విడత కంటి వెలుగు పథకానికి కూడా శ్రీకారం చుట్టబోతున్నారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అంటే రేపు 18వ తారీఖున అనేది మనకి ఇచ్చారు. ఇంకా నేడే హైదరాబాద్ కు చేరుకునున్న అనేక మంది నేతలు అంటూ కూడా ఇచ్చారు, సీఎంలు అంటూ కూడా ఇచ్చారు. ఇంకా రేపు వారితో కలిసి యాదాద్రికి సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. మనం చూడొచ్చు. ఇంకా లక్ష్మీ నరసింహుడిని దర్శించుకొని ఖమ్మానికి అంటూ మనకి ఇచ్చారు. ఇక్కడ తర్వాత దేశ రాజకీయాలను మలుపు తిప్పుతుందనడంలో ఈ సభ ఎటువంటి సందేహం లేదు అని కూడా ఇక్కడ ఇచ్చారు. ఇంకా సభ అనేది చరిత్రలో నిలిచిపోతుంది అంటూ మంత్రి హరీష్ రావు కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఇది దేశ చరిత్రలోనే ఒక నాందిగా ఉండబోతుంది అనేది ఖచ్చితంగా ఇక్కడ ప్రసంగించే ప్రసంగాలు ఏ విధంగా ఇంకా వాల్యుబుల్ వర్డ్స్ ఇంకా ఎన్ని రాబోతున్నాయి అనేది కూడా మనకి ఇంకా రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే. ఇంకా అసలు ఏం నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఏం చేయబోతున్నారు, దేశం కోసం ఎలా ఉండబోతుంది, ఇంకా నెక్స్ట్ పరిపాలన అనేది ఎలా సాగుతుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాన్ని మాత్రం గద్దెదించే ప్రయత్నం అయితే చేస్తుంది అనేది మాత్రం మనకి ఇక్కడ క్లియర్ గా తెలిసిపోతుంది. సో ఇంకా మనం చూసినట్లయితే 23,000 టీచర్ పోస్టులు ఖాళీ అంటూ ఇచ్చారు. ప్రభుత్వం ప్రకటించిన 13,000, ఇక బదిలీలు చూసుకుంటే పదోన్నతులకు మరో 10,000 అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే జిఎస్పీల ద్వారా భర్తీ చేసే అవకాశాలు కూడా ఉంటాయి బదిలీలతో. ఇంకా పదోన్నతులకు లైన్ క్లియర్ అయిపోతుంది. చాలా మందికి ఇప్పటికే చాలా మంది హర్షాతిరేకలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు అంటే ఈ బదిలీలపై ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి వారికి ఇప్పుడు మరి పదోన్నతులు కూడా మరి ఖాళీ పోస్టులు అవన్నీ కూడా జరుగుతాయి. ఇంకా వాళ్ళకి ప్రమోషన్స్ కూడా వస్తాయి కాబట్టి అందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇంకా 3 రోజుల్లో దీనిపై నిషేధం ఎత్తివేతతో జీవో ఉంటుంది. ఇక బదిలీల షెడ్యూల్ జారీ చేయనున్నటువంటి విద్యాశాఖ అధికారులు అంటూ ఇచ్చారు. అలాగే హామీ ఇచ్చిన మంత్రులు హరీష్ అండ్ సబితా ఇంద్రారెడ్డి అంటూ కూడా మనకి ఇచ్చారు. ఇప్పటికే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఇంతకు ముందే. ఇంకా ఇది ఒక సంక్రాంతి కానుకగా సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే మరి జీవో విడుదల చేశారు. టీచర్ పోస్టులన్నింటికి ఖాళీని కూడా భర్తీ చేయాలని చెప్పారు. అలాగే బదిలీలను కూడా పూర్తి చేస్తున్నాం అనేది కూడా మనకి క్లియర్ గా ఇచ్చినట్లుగా మనం చూడొచ్చు. సో ఇంకా మనం చూస్తే హామీ ఇచ్చిన మంత్రులు హరీష్ అండ్ సబిత 90,000 మందికి బదిలీల అర్హతలు ఉంటాయి. 11,000 మందికి పదోన్నతులు ఉంటాయి. 317 జీవో ఉపాధ్యాయులపై స్పష్టత రావాల్సిందే అనేది కూడా ఇంకా 317 జీవో అనే దానిపైన ఒక స్పష్టత కూడా రావాలి అనేది అయితే ఒక వార్త. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మాత్రం మనం పేపర్ 12లో చూడొచ్చు. సో మొత్తంగా అయితే 23,000 టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా పూర్తి సమాచారం మాత్రం పేపర్ 12లో మనం చూడొచ్చు. సో ఇంకా ఇక మనం చూసినట్లయితే తెలంగాణ సహా టార్గెట్ 9 రాష్ట్రాలు ఏ ఒక్కటి కూడా ఓడకూడదు అనేది బండి సంజయ్ టార్గెట్. చూద్దాం. లోక్సభ ఎన్నికల్లో హ్యాట్రిక్ ఇవే కీలకంగా ఉండబోతున్నాయి అనేది 2024లో మనదే గెలుపు అంటూ నడ్డా కూడా చెప్తున్నారు. అలాగే బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీ షురు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఎన్నికల వ్యూహంపై ప్రత్యేక చర్యలు చేపట్టాలి అనే విధంగా బండి సంజయ్ కసరత్తులు చేపడుతున్నారు అనేది అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. సో మనం ఇంకా చూద్దాం. ఇక ప్రజా సంగ్రామ యాత్ర అద్భుతం అంటూ కూడా చెప్తున్నారు. ఇతర రాష్ట్రాల వారికి మార్గదర్శకంగా ఉండబోతుంది అనేది అయితే మనకి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇంకా వెంకయ్య నాయుడు లాంటి వక్త అంటూ సంజయ్ చెప్తూ ఉన్నారు. వెంకయ్య నాయుడుతో పోల్చి వెంకయ్య నాయుడు లాంటి వక్త అంటూ సంజయ్ ఇచ్చారు. కార్యవర్గ భేటీలో ప్రధాని మోదీ ప్రశంసించారు ఆయన గురించి అంటూ కూడా ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి మాత్రం మొత్తం పూర్తి డీటెయిల్స్ అయితే బండి సంజయ్ భేష్ అంటూ ప్రధాని మోదీ మెచ్చుకున్న విధానాన్ని, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనం పేపర్ 13లో చూడొచ్చు అనేది అయితే మనకి క్లియర్ గా ఇచ్చారు. మనం చూడొచ్చు. సో ఇంకా జాతీయ కాన్వేలో బీజేపీ భేటీకి ముందు ఢిల్లీలో ప్రధాని మోదీ రోడ్ షో కూడా చేసినట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. అంటే ఇంకా వాళ్ళంతా కూడా భేటీ అవ్వడానికి ముందు ఆయన కాన్వేలో రోడ్ షో అంతా కూడా చేశారు. అక్కడ అంతా పరిశీలించినట్లుగా కూడా చూసినట్లుగా కూడా తెలుసు. జనాలందరికీ అభివాదం కూడా చేస్తున్నట్లుగా ఆయన మనకి ఇక్కడ ఒక ఫోటోను కూడా ఇచ్చారు. మనం చూడొచ్చు. సో మొత్తంగా అయితే ఒక తెలంగాణలో ఒక 9 రాష్ట్రాల్లో ఏ ఒక్కటి కూడా ఓడిపోకుండా అవే మెయిన్ టార్గెట్ గా పెట్టుకున్నారు బండి సంజయ్ అని తెలిసింది. ఇంకా ఎన్నికల వ్యూహంపై ఆయన ఒక ప్రత్యేక కసరత్తును కూడా చేపట్టారు అనేది అయితే మనకి ఇక్కడ క్లియర్ గా తెలిసిపోతుంది. సో ఇంకా మనం చూద్దాం. చూస్తే C4IR కేంద్రం ఏర్పాటు ఒప్పందం సందర్భంగా WES అధ్యక్షుడు బ్రంజిత్ తో మొత్తం కేటీఆర్ ఆయన సమావేశం మేరకు వాళ్ళందరితో కరచాలనం చేస్తున్నటువంటి
ఫోటోస్ అన్ని కూడా మనకి ఇక్కడ ఇచ్చారు, మనం చూడొచ్చు. ఇంకా చూద్దాం. ఉచితాలు అనుచితమని ప్రధాని అన్నా కూడా ప్రధాని అన్న అది తప్పే అవుతుంది అనేది మాత్రం ఆయన క్లియర్ గా చేశారు. ఇంకా మనం చూద్దాం. ఇంకా తాయిలాలని ఎగతాళి చేయడం అనేది అవగాహన లోపమే అనేది కూడా ఇచ్చారు. అలాగే ఇంకా చూసినట్లయితే తెలంగాణ చేసిన రూపాయి అప్పునకు లెక్క, మోదీ 100 లక్షల కోట్ల అప్పుతో ఏం చేశాడు అంటూ కూడా చెప్తుంది. ఇంకా దేశానికి పనికొచ్చేది ఒక్కటైనా చేశారా అంటూ కూడా ప్రధాని మోదీని కేసీఆర్ ప్రశ్నిస్తున్నట్లుగా ఇక్కడ ఇచ్చారు. ఇంకా మనం చూద్దాం. జ్యూరిచ్ లో ప్రవాసులతో మంత్రి కేసీఆర్ అనేక విషయాలతో ఆయన అక్కడ ప్రసంగించినట్లుగా కూడా తెలుస్తుంది. స్విట్జర్లాండ్ లో ఆయన అనేక ప్రాంతాలను సందర్శిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూడొచ్చు. ఇంకా ఎవరైనా సరే ఏది ఉచితాలకు అనుచితమని మాట్లాడినప్పుడు అది ఎవరు మాట్లాడినా తప్పే అనేది మాత్రం మనకి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. సో ఇంకా మనం చూద్దాం. హైదరాబాద్ లో C4IR కేంద్రం లైఫ్ సైన్సెస్ కు ఆరోగ్య సంరక్షణపై అధ్యయనం చేస్తున్నట్లుగా ఇప్పటికే వెల్లడించారు. అలాగే దావోస్ లో మంత్రి కేటీఆర్ సమక్షంలో ఒప్పందం కూడా ఇచ్చారు. ఇక టీ హబ్ కు కేంద్ర ప్రభుత్వం ఒక పురస్కారాన్ని కూడా ఇచ్చింది 2022 ఇయర్ కి గాను అనేది కూడా తెలిసింది. ఇప్పటికే టీ హబ్ నిర్వాహకులందరికీ కూడా ఆయన మంత్రి కేటీఆర్ అభినందనలు తెలియజేసినట్లుగా కూడా తెలుస్తుంది మనకి. సో మనం ఇంకా మరొక వార్త చూసుకున్నట్లయితే రైల్లో విమానయానం అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా చూద్దాం. వందే భారత్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ సికింద్రాబాద్ విశాఖపట్నం మధ్య పరుగులు పెడుతున్నటువంటి ఈ ట్రైన్ అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. దీని ద్వారా సమయం ఎంతో ఆదా అవుతుంది అనేది కూడా మనకి తెలుస్తుంది. జస్ట్ 4 hours లో మనం ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళొచ్చు అనేది కూడా మనకి క్లియర్ గా ఇచ్చారు. సో వందే భారత్ ప్రారంభించాక కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి అలాగే అశ్విని వైష్ణవ్ వీళ్ళంతా కూడా అక్కడ సెల్ఫీలతో ఎంతో ఉత్సాహాన్ని కనపరిచినటువంటి పిక్స్ కూడా మనకి ఇక్కడ మనం చూడొచ్చు. వందే భారత్ అనేది ప్రజలకు ఎంతో ఒక సమయాన్ని వృధా చేసుకోకుండా సమయాన్ని సేవ్ చేసుకునే విధంగా ఉండబోతుంది అనేది మాత్రం ఒకటి మనకి ఒక మంచి మెసేజ్ గా చూడొచ్చు. కానీ దీని యొక్క కాస్ట్ కూడా అదే విధంగా ఉంటుంది. నార్మల్ ట్రైన్స్ కి వెళ్ళేదానికంటే కూడా 3 రెట్లు ఎక్కువగా ఉంటుంది అనేది కూడా దీని కాస్ట్ ను కూడా వివరించడం జరిగింది. సో మొత్తంగా అయితే సమయం అయితే ఆదా అవుతుంది మనకు అనేది మెయిన్ ప్రధానంగా చూడొచ్చు ఇది. అలాగే ఇంకా వందే భారత్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ సికింద్రాబాద్ లో విశాఖపట్నం మధ్య పరుగులు పెడుతున్న వందే భారత్ అలాగే ఏపీ తెలంగాణకు ఇది ఒక సంక్రాంతి కానుకగా ప్రధాని మోడీ వెల్లడించినట్లుగా కూడా మనం చూడొచ్చు. అలాగే ఇంకా చూద్దాం. దేశాభివృద్ధికి వందే భారత్ నిదర్శనం అనేది దేశ అభివృద్ధి ఏ విధంగా ఉంది అని చెప్పడానికి ఈ వందే భారత్ అనేది ఒక ఎగ్జాంపుల్ గా చెప్తూ ఉన్నారు. ఎగ్జాంపుల్ అని మనం చూడొచ్చు అని తెలుస్తుంది. ఎంతగా అభివృద్ధి చెందుతుంది అనేది మనకి ఇక్కడే అర్థమవుతుంది, ఇక్కడ తెలుస్తుంది అనే విధంగా అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇంకా మనం చూద్దాం. పలు స్టేషన్లలో కూడా జాతీయ పతాకాలతో స్వాగతం పలుకుతున్నారు. అలాగే సంక్రాంతి సీజన్ కావడంతో 4 రోజులు కూడా ఫుల్ టికెట్స్ అన్ని కూడా ఫిల్అప్ అయిపోయాయి అనేది కూడా మనకు తెలుస్తుంది. సో దీని యొక్క సర్వీసెస్ కూడా వీకెండ్ అంటే మండే టు సాటర్డే వరకు మాత్రమే ఉంటే సండే ఫుల్ హాలిడే ఉంటుంది. ఆ రోజు మాత్రం దీని సర్వీసెస్ నడవవు అనేది కూడా మనకి అందుబాటులో ఉండవు అనేది కూడా తెలుస్తుంది. ఒక 6 దినాలు మాత్రమే దీని యొక్క వందే భారత్ పని దినాలు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇంకా మనం చూసినట్లయితే 17, 18, 19 తేదీల్లో మాత్రం నిండిపోయినటువంటి సీట్లు. అంటే ఇప్పటికే సంక్రాంతి సీజన్ కాబట్టి ఆ ఫెస్టివల్ కి అందరు కూడా ఊరు వెళ్ళిపోయారు. ఆల్మోస్ట్ ట్రైన్ టికెట్స్, బస్ టికెట్స్ అన్ని కూడా ఫుల్ అయిపోయినప్పుడు కూడా ఈ సీజన్ లో ఇంకా మనకి వందే భారత్ రావడం వల్ల ఒక ప్లస్ పాయింట్ అయింది జనాలకు అని చెప్పుకోవచ్చు. వాళ్ళంతా కూడా ఇది కూడా ఆల్రెడీ ముందే బుకింగ్ చేసుకున్నారు అప్ అండ్ డౌన్ కి రావడానికి పోవడానికి కూడా అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. సో దీంట్లో క్యాటరింగ్ కూడా ఉంటుంది కాబట్టి క్యాటరింగ్ కి సంబంధించి ఎక్కువ ఛార్జెస్ ఉంటాయి కాబట్టి ఆ క్యాటరింగ్ ఒకవేళ మనం వద్దు అనుకున్నట్లయితే మనకి ఛార్జెస్ కొంచెం ట్రైన్ ఛార్జెస్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది అనేది కూడా మనకైతే వందే భారత్ ను ఉద్దేశించి మనకి ఇక్కడ క్లియర్ గా అన్ని విషయాలు డీటెయిల్ గా మనకి ఇచ్చారు, మనం చూడొచ్చు. సో ఇంకా మేముంటాం అంటూ ఇక్కడ ఇచ్చారు. ఇక నియామకాల్లో పారదర్శకత, జవాబుదారీ, కొలీజియాలో ప్రభుత్వాన్ని చేర్చాలి అంటూ కూడా కొన్ని విషయాలు మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఆ డీటెయిల్స్ అయితే మనం పేపర్ 2వ పేజీలో చూడొచ్చు. మొత్తంగా అయితే మేము ఉంటామంటూ కొన్ని నియామకాల పారదర్శకత, జవాబుదారీకి కొలీజియాలో మమ్మల్ని కూడా కలపండి అని చెప్తున్నారు. అది ఎవరు ఏంటి అనేది మాత్రం మనం పేపర్ 2లో ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఇక రిమోట్ ఓటింగ్ వద్దు అంటూ ఇక్కడ మనకి ఇచ్చారు. ఈసీ డెమో అనంతరం ప్రతిపక్షాల స్పందన ఉండబోతుంది. పార్టీలో భేటీల నమూనా యంత్రాంగం ప్రదర్శన అంటూ ఇచ్చారు. ఇక హాజరైన కాంగ్రెస్ సహా పలు ప్రధాన పక్షాలు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇప్పుడు ఈ విధానం అవసరమా అని కూడా కొంత ప్రశ్న. బీఆర్ఎస్ కూడా వ్యతిరేకమే అంటూ వినోద్ కమ్మాల్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. సో దీనికి సంబంధించి కూడా మన పేపర్ 2లో దీని డీటెయిల్స్ అన్ని తెలుసుకోవచ్చు. మొత్తంగా అయితే రిమోట్ ఓటింగ్ వద్దు అనేది అయితే మనకి ప్రధాన వార్తగా కనిపిస్తుంది.
తెలుస్తూ ఉంది. ఇంకా ఈసీ డెమో అనంతరం ప్రతిపక్షాల స్పందన ఈ విధంగా ఉంది అనేది కూడా మనకి క్లియర్ గా ఇచ్చారు. సో దాన్ని మనం చూడొచ్చు. ఇంకా మనం చూస్తే ఇక చెలరేగిన కోడి కత్తి అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇంకా 2-3 రోజుల నుంచి ఫెస్టివల్ కాబట్టి అంతా కూడా ఇప్పుడు దూసుకొస్తున్నటువంటి కోళ్ళు వాటిని ఎంతో మరి పెంచి పోషిస్తారు ఈ యొక్క ఫెస్టివల్ కోసమే. వాటిని ఇంకా దూసుకొస్తున్న కోడి కత్తులతోటి కోళ్ల పందాలకు అంటూ చెలరేగిపోయిన అక్కడ పుంజులు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. కత్తులు తగిలి తెగిన కాలి నరాలు, కొన్నిటికి కత్తులు తగిలి ఆ తెగిపోయిన కాలి నరాలు కూడా లేకపోలేదు అనేది ఇక్కడ ఇచ్చారు. ఇక తీవ్ర రక్తస్రావంతో 2 మృతి చెందారు. అంతటి పదునైన కత్తులతోటి చెలరేగిపోయిన ఆ కోళ్లతోటి తెగిపోయిన ఆ నరాల వల్ల 2 మృతి కూడా చెందినట్లుగా తెలుస్తుంది. ఇక ఏపీలోని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో విషాద ఘటనలు ఇవి అనేది కూడా ఇచ్చారు. వీటితో సహా వీటి ద్వారా కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అంతగా దూసుకొస్తున్నాయి, అంతగా పందెం కోళ్లతోటి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు పందెం కోళ్ళది అనేది కూడా. ఇంకా సంక్రాంతి అంటే కోడి పందాలు ఎన్ని జరిగినప్పటికీ కూడా ఎంత కస్టడీలో ఉంచిన ఎంత మరి పోలీసు వాళ్ళు ఎంత అలర్ట్ గా ఉన్నప్పటికీ కూడా కొన్ని చోట్ల జరుగుతూనే ఉన్నాయి అనడానికి ఇది ఒక నిదర్శనం అనేది అయితే మనం చూడొచ్చు. సో మనం ఇంకా వెలుగు పేపర్ చూద్దాం. వెలుగు పేపర్ చూసినట్లయితే వెలుగులో కూడా మనకి మెయిన్ ప్రధానంగా అయితే బీఆర్ఎస్ సభ కోసం ఖమ్మం జామ్ అంటూ ఇచ్చారు. ఇంకా కటౌట్లు ఫ్లెక్సీలతో రోడ్లన్నీ కూడా ఫుల్ అయిపోయాయి అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక రేపు ఉదయం నుంచి రాత్రి దాకా ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి అంటూ కూడా ఇచ్చారు. మనకి ఆర్టీసీ బస్సులన్నీ కూడా బుక్ చేసేసుకున్నారు ఇప్పటికే అంటూ ఇచ్చారు. ఇక స్కూల్ బస్సులు కూడా బుక్ అయిపోయి 4000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఉండబోతుంది. 100 ఎకరాల్లో బీఆర్ఎస్ సభ, 448 ఎకరాల్లో పార్కింగే ఉండబోతుంది అనేది కూడా తెలిసింది. 1000 మంది వాలంటీర్లు కూడా ఉండబోతున్నారు అని తెలుస్తుంది. ఇంకా 100 ఎకరాల్లో 5 లక్షల మందికి 448 పార్కింగ్ ఏరియాలు ఉండబోతున్నాయి. అంతా ఫుల్ పోలీస్ పహారాతో కూడా అక్కడంతా కూడా ఫుల్ స్ట్రిక్ట్ గా ఉండబోతుంది అనేది కూడా అన్ని ఏర్పాట్లను ఎంతో క్షుణ్ణంగా చేసాం, పరిశీలించాం అనేది కూడా మంత్రులు కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకా అంతా కూడా బీఆర్ఎస్ ఫ్లెక్సీలతోటి కటౌట్లతోటి మాత్రం బీఆర్ఎస్ ఇంకా ఖమ్మం ఒక గులాబీ గుమ్మంగా ఉండబోతుంది అనేది అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా రేపు అంతా కూడా ఫుల్ జామ్ ఉంటుంది అక్కడ అనేది కూడా మనకి క్లియర్ గా ఇచ్చేసారు. ఇంకా చూసినట్లయితే మరొక వార్త చూస్తే ఇక ఆ తొమ్మిది రాష్ట్రాల్లో జెండా ఎగరాల్సిందే అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానిస్తున్నారు. ఆయన ఎంతో మరి పట్టుదలతో ఉన్నారు. అలాగే మోడీ కూడా అక్కడ రోడ్ షో కాన్వాయ్ పై రోడ్ షో చేస్తున్న పరిస్థితి. ఇంకా ఆయన మరి ఆ రోడ్ షో ఆ అభివాదం చేస్తూ అందరినీ ప్రజలను ఉద్దేశించి ఆయన కాన్వాయ్ లో వస్తున్నటువంటి దృశ్యాన్ని కూడా మనకి ఇక్కడ పేపర్ ఇక్కడ ఒక ఫోటో వేశారు, చూడొచ్చు మనం. ఈ ఏడాది ఎన్నికలు జరిగే రాష్ట్రాలే టార్గెట్ గా బీజేపీ అడుగులు కదుపుతుంది అనేది. అంటే ఖచ్చితంగా ఒక 9 రాష్ట్రాల్లో మనం ఓడకుండా ఉన్నామంటే గట్టెక్కినట్లే అనేది ఇచ్చారు. ఆ 9 రాష్ట్రాలు ఏంటి అనేది కూడా మనం చూడొచ్చు. ఇక కార్యకర్తలంతా రెడీగా ఉండాలి, నేతలు కలిసి పనిచేయాలంటూ నడ్డా కూడా హితవు పలుకుతూ వాళ్ళందరికీ దిశానిర్దేశం చేస్తున్నారు అని ఇచ్చారు. ఇక ఏ ఒక్క రాష్ట్రాన్ని కూడా చేజర్చుకోకూడదని కూడా కొన్ని సూచనలు పెట్టారు అని కూడా ఇచ్చారు. అలాగే ఢిల్లీలో 2 రోజులు బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ షురూ అయింది అనేది కూడా మనకి క్లియర్ గా ఇచ్చారు. అలాగే ఇంకా చూసే దేశవ్యాప్తంగా బీజేపీ బలోపేతం, వచ్చే పార్లమెంట్ లో ఎన్నికలపై చర్చ జరగనుంది అనేది కూడా మనకి క్లియర్ గా ఇచ్చారు. సో దాన్ని మనం చూడొచ్చు. ఇంకా తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, అలాగే బండి సంజయ్, ఇంకా అలాగే వివేక్ సహా 11 మంది అందరు కూడా అక్కడ హాజరవుతారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చినట్లుగా సో మనం చూడొచ్చు. ఇంకా మనం చూద్దాం. ఇంటింటికి కంటి వెలుగు ఆహ్వానం అంటూ మంత్రి హరీష్ రావు చెప్తూ ఉన్నారు, చూడొచ్చు మనం. ఇంకా క్యాంప్ షెడ్యూల్ లొకేషన్స్ వివరాల్లో కార్డ్స్ అంటూ ఇచ్చారు. 18న ఖమ్మంలో కేసీఆర్ చేతుల మీదుగా ఇది ప్రారంభోత్సవం కాబోతుంది అనేది కూడా మనకు ఒక హెడ్లైన్ ప్రధానంగా అయితే ఇచ్చారు మనకి. ఖచ్చితంగా 19 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా క్యాంపులు ఉండబోతే ఆఫీసర్లకు మంత్రి హరీష్ రావు ఆదేశాలు జారీ చేశారు అనేది అయితే మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు, మనం చూడొచ్చు. ఇంకా మనం చూద్దాం. అయితే మనకి వెలుగులో కూడా ఇచ్చారు. టీచర్ల ప్రమోషన్లకు బదిలీలకు ఓకే అనేది మనకి ప్రతి పేపర్లో కూడా టీచర్ల బదిలీలకు ఓకే అనేది ఇచ్చారు. 40,000 మందికి ట్రాన్స్ఫర్లు, అలాగే 9,700 మందికి ప్రమోషన్స్ కూడా ఇచ్చారనేది అయితే మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. మనకి వెలుగు పేపర్లో 40,000 మందికి ట్రాన్స్ఫర్లు చేశారు, అలాగే 9,700 మందికి ప్రమోషన్స్ ఇచ్చారు అనేది కూడా ఇచ్చారు. ఇంకా 1-2 రోజుల్లో షెడ్యూల్ అంతా కూడా ఇవ్వనున్నటువంటి రాష్ట్ర సర్కార్ అనేది కూడా తెలుస్తుంది. ఒక సంక్రాంతి కానుకగా అనుకోవచ్చు అని కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టెక్కేందుకు ఈ చర్యల అంటూ కూడా కొంత ఉంది. 7 ఏళ్ల తర్వాత ప్రమోషన్లు, 4 ఏళ్ల తర్వాత బదిలీలు, 10,000 సిఎస్ హెడ్ పోస్టులు ఉండబోతున్నాయి. అలాగే పండిట్ పిఈటీల ప్రమోషన్లు అంశం కూడా పక్కకు అంటూ ఇచ్చారు. ఇంకా దీనికి సంబంధించి డీటెయిల్స్ మాత్రం పేపర్ 5లో మనం చూడొచ్చు. కానీ
మొత్తంగా అయితే ఎన్ని ప్రమోషన్స్, ఎన్ని బదిలీలు ఏంటి అనేది మొత్తం మనకి క్లియర్‌గా అయితే ఇచ్చేసారు. అది మనం చూడొచ్చు. ఇంకా మనం చూసినట్లయితే ఇంకా అలాగే కంటి వెలుగు, ఇంకా టీచర్స్ ప్రమోషన్స్, అలాగే ఖమ్మం జామ్, అలాగే 9 రాష్ట్రాల్లో ఓడిపోకుండా ఉండడం అనేది బీజేపీకి సంబంధించిన విషయాలు అన్నీ కూడా ఇంకా చూద్దాం మనం. ఇక ఇంటోళ్ళందరినీ చంపేసి ఒరేసుకున్నాడు అంటూ హైదరాబాద్‌లోని తార్నాకలో జరిగిన ఒక దారుణ ఘటన ఇది అనేది తెలిసింది. కొన్ని రోజులుగా మరి వీళ్ళు అన్నంలో విషం కలిపి స్పృహ తప్పాక తల్లి, భార్య, బిడ్డ హత్య, కుటుంబ కలహాలే కారణమని గుర్తింపు అని కూడా ఇచ్చారు ఇక్కడ. అయితే కుటుంబ కలహాలతోనే కుటుంబంలో అందరూ కూడా మరి ఈ దారుణానికి ఒడిగట్టారు, అన్నంలో విషం కలిపారు అనేది కూడా తెలుస్తుంది. సో ఇంకా హైదరాబాద్ తార్నాకలో జరిగిన ఈ దారుణ ఘటన అనేది కూడా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే మనం పేపర్ 4లో చూడొచ్చు. ఏదేమైనప్పటికీ ఒక విషాద ఘటన అని అనుకోవచ్చు ఇది. సో ఇంకా మనం చూద్దాం, ఇంకా సాక్షి పేపర్ చూద్దాం. ఇంకా సాక్షి చూసినట్లయితే మనకి సాక్షిలో మొదటిగా ప్రధాన వార్తగా అయితే మనకి సాక్షిలో కనిపిస్తుంది. పాలమూరు బరిలో షా అంటూ మనకి ఎక్కడ ఇచ్చారు. తెలంగాణ నుంచి లోక్సభకు పోటీ చేసే అవకాశం ఉంటుంది షా అనేది మనకి ఎక్కడ ఇచ్చారు. ఇంకా బీజేపీ కోర్ గ్రూప్ సంకేతాలు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే రాష్ట్రంలో అధికారం ఎలా ఉండబోతుంది, దక్షిణాదిలో అత్యధిక లోక్సభ స్థానాలపై కన్ను అనేది ఇలా అన్ని రకరకాల విషయాలపై కూడా మనకి ఇక్కడ మెయిన్ ప్రధాన వార్తగా పాలమూరు బరిలో షా అనేది ఇచ్చారు. మరొకటి చూసినట్లయితే ఆధునిక రైల్వేకు రూపకల్పన అనేది ప్రధాని మోడీ చెప్తున్నారు. అంటే ప్రధాన వార్తలు ఇవి. అలాగే హైదరాబాద్లో C4IR సెంటర్ రాబోతుంది అంటూ మంత్రి కేటీఆర్ ఎంతో ఉత్సాహంగా, ఎంతో హ్యాపీనెస్తో ఆయన చెప్తున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశంలో తొలి రోజే తెలంగాణకు కీలక విజయం అందించారు అనేది కూడా తెలిసింది. ఈ సంస్థ కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశం సందర్భంగా వాళ్ళు కూడా ఇక్కడ C4IR అనేది ఇక్కడ మనకి ఇవ్వడానికి మనకి ఇక్కడ ఆ సంస్థ కూడా మనతో హైదరాబాద్తో కలిసి పనిచేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా తెలుస్తుంది అనేది ఇక్కడ ఇచ్చారు. ఇంకా దావోస్ వార్షిక సమావేశంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరంతో తెలంగాణ ఒప్పందం చేసుకుంది. స్విట్జర్లాండ్లో మంత్రి కేటీఆర్ కు ఘన స్వాగతం పలికారు అక్కడ ఉన్నటువంటి ప్రవాస ఆంధ్రులందరూ కూడా అనేది ఇచ్చారు. సో మనకి ఏ పేపర్లో చూసినా కూడా ఈ రోజు మాత్రం మనకి C4IR సెంటర్ మన హైదరాబాద్లో త్వరలోనే ప్రారంభించబడుతుంది అనేది ఒకటి చూసుకుంటే, టీచర్స్ బదిలీలు ప్రమోషన్స్ గురించి ఒకటి అనుకుంటే, ఇంకా పాలమూరులో బరిలో షా, అలాగే మరి బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ తొలి సభ రేపు ఉండబోతుంది అని ఇంకా ప్రతిదీ కూడా మొత్తం కూడా మనకి ఏ పేపర్లో చూసినా సేమ్ యాజ్ టీజ్ గా ఇచ్చారు. సో ఇదండి ఇవాల్టి పేపర్ వార్త కార్యక్రమంలోని విశేషాలు. మరో పేపర్ వార్త కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.